Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. అధికారంలోకి వచ్చి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు చెప్పడం జరిగింది, మా మేనిఫెస్టోలో ఒక ఎజెండాగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, ఎన్ని ఇబ్బందులున్నా సరే మాట మీద ఉంటామని చెప్పి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మరి రైతు డిక్లరేషన్లో కూడా వరంగల్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మొట్టమొదటి పంట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి పంట. మరి ప్రతి కుటుంబాన్ని బేస్ చేసుకొని ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, అంటే క్రాప్ లోన్, షార్ట్ టైం లోను ఏకకాలంలో మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్న జియో నంబర్ 567/2024 నిన్న విడుదల చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించినటువంటి తీరు, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, మన ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇప్పుడు ఏ గూట్లే చేతి పెట్టినా అప్పుల చిట్టే కనబడుతూ ఉన్నదని. అంటే ఆ విధంగా ఒక రకం కాదు, ఎలక్ట్రిసిటీ కొనుగోలులో కానీ, కాళేశ్వరము నిర్మాణంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ, చేపల పంపిణీలో కానీ, ధరణిలో కానీ వాళ్ళు చేయనటువంటి అవినీతి, వాళ్ళు చేయనటువంటి దోపిడీ దేంట్లో లేదు, అసలు అన్నిట్లో ఉంది. మరి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇవాళ మన రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఇవాళ రైతులకు 32,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రద్దు చేసినటువంటి ఘనత, మరి ఇది తెలంగాణ చరిత్రలోని ఒక చరిత్రమైన ఘట్టం. ఇది రైతులను రాజులు చేస్తామని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం. ఇవాళ రైతుల కొరకు ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఏదైతే ఉందో అది 2004లో, అంటే మనం 24లో ఉన్నాం. 20 సంవత్సరాల క్రితమే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకము ఉచిత విద్యుత్ మీద పెట్టి వ్యవసాయానికి కరెంటు ఫ్రీ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే 20 ఏళ్ళ కింద. తర్వాత మళ్ళా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినాం. మళ్ళీ వాళ్ళ చరిత్రలో ఇది రెండవసారి మొత్తం 2 లక్షల వరకు, అంతకుముందు 1 లక్ష వేసారు, ఇప్పుడు 2 లక్షల వరకు, ఒక కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, కమిట్మెంట్కు ఇది ఒక తార్కాణం. ఇది ప్రభుత్వం గెలిచినప్పటి నుండి తెల్లారి నుండి ఏడిపోయి ఏంటంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. అదే ఎట్లా కూలిపోతుంది అంటే మీరు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కలిసి మాట్లాడుకున్న మాట వాస్తవం కాదా? కుట్ర అనేది వాస్తవం కాదా? ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఇవాళ కూడా అల్లుడు కొడుకు ఇద్దరు కలిసి ఢిల్లీలో వారం రోజుల నుండి అక్కడ మోడీ కాలు మొక్కుతూ మరి ఇవాళ రాజ్యసభ మెంబర్ని బీజేపీలో కలుపుతామని చెప్పి మాట్లాడుకున్నది వాస్తవం కాదా? ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారే. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా? టీఆర్ఎస్ వాళ్ళు 90 మంది, మొత్తం అన్ని పార్టీలు కలిసి 10 ఏళ్లలో 90 మంది ఎమ్మెల్యేలను కలుపుకోలే, ఎంపీలను కలుపుకోలేదా? ఎస్, తప్పకుండా రాబోయే కాలంలో టీఆర్ఎస్ ఎల్పీని టోటల్గా కూడా మేము కాంగ్రెస్లో కలుపుకోబోతున్నాం. ఇది వాస్తవం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తలకాయ కిందకేసి, కాలు మీదకేసి కింద పెట్టి బోలినా కానీ ఆగదు అది. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అయిపోయింది, కథం అది. తెలంగాణ ప్రజలు మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, మొత్తం తెలంగాణకు సర్వనాశనం చేసిరు, మొత్తం కుటుంబ పాలన చేసి, గడిల పాలన చేసి ఇలా జైళ్ళ పాలవుతున్నారు కుటుంబం. ఇలా కవిత ఎక్కడ ఉంది? ఇంకా రేపు మాపాల కుటుంబ సభ్యులు ఎవరు జైలుపోతారో తెలియని పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్లు, భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు వింటారు. అంటే ఇది ప్రభుత్వం చేసే చర్య. ఇలాంటి దుర్మార్గమైన పని చేసి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు ప్రభుత్వం. ఆ కేసీఆర్ అయితే మాట్లాడితే మరి కాలేజీ ఆ ఫామ్ హౌస్లో ఉన్నాడు కానీ అయినా కానీ మాట్లాడి కూర్చుని కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అంటాడు. ఏదో ఐడియా ఉందంట, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీరు పోకుండా ఉండు అంటున్నాడు. ఏం ఐడియా ఉంది చెప్పండి, మరి ఏం ఐడియా ఉంది? ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీ పడగొడుతున్నారో చెప్పండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.